వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని హాస్పిటల్లో 10 ఆగస్టు 2026 తమ పొలం దగ్గర పనులు చేసుకుంటుండగా విషపూరిత క్రిములు ఏమి కరిచాయో తెలియదు అని అతనికి అనుమానం వచ్చి సుమారుగా 12 గంటలకు మాసగల వేణు పూడూరు మండల పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లారని చెప్పారు. ఆ టైంలో హాస్పిటల్ గేటుకు తాళాలు వేసి ఉన్నాయి. అక్కడి నుండి వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ చేసి పంపించారు. అదే విధంగా నాకు కాకుండా పూడూరు మండల పరిధిలో ఎవరికి ఏమైనా 24 గంటల వైద్యం అందే విధంగా సిబ్బందిని, అలాగే ప్రతి ఒక్క వైద్యానికి తగిన మందులను అందుబాటులో ఉంచాలని ఈ రోజు నాకు ఇబ్బంది అయ్యింది. ఇలాంటి సంఘటనలు ఎవరికీ కూడా జరగకుండా ఉండాలంటే పూడూరు మండల పరిధిలోని ప్రాథమిక హాస్పిటల్ ను 24 గంటలు పనిచేసేలా పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మాసగల్ల వేణు ఆవేదన చెందారు. వికారాబాద్ జిల్లా గ్రామం పూడూరు, మండల్ పూడూరు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి నేను 12 గంటలకి వచ్చాను. వచ్చేస్తే ఇక్కడ అందుబాటులో హాస్పిటల్కి తాళం వేస్తుంది. అత్యవసరంగా నాకు పొలం కాడ పనిచేస్తుంటే నాకు ఒక ఏం పురుగు కుట్టిందా ఏందా అందుబాటులో నాకు తెలియలేదు. అందుబాటులో వస్తే ఇక్కడ ఎవరు హాస్పిటల్ లేరు. అత్యవసరంగా చేస్తే ఎమర్జెన్సీ జర ఎక్కువ నొప్పి ఎక్కువ బాధ వేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాదు అక్కడ చూస్తే నాకు ఇక్కడ రాసిచ్చారు. ఏముంది ఎట్లా ఉంది ఖర్చు దానికి ఆడ కూడా ఇన్ఫర్మేషన్ ఏం చెప్తలేరు. వాళ్ళు అందుబాటులో చేయి చూపించారు. టీటీ ఇంజక్షన్ 2 ఇచ్చారు. అట్లే అందుబాటులో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇందాక అంబులెన్స్ వచ్చిపోయింది. సార్ వాళ్ళని కూడా అడిగాను. సార్ ఇక్కడ ఎమర్జెన్సీ అందుబాటులో మీరు ఇవాళ హాఫ్ డే హాలిడే ఉన్నా కూడా 24 అవర్స్ అన్న అందుబాటులో ఉండాలి కదా హాస్పిటల్, ఎందుకు లేదు ఏమింది అనేది దీనిపైన ప్రభుత్వం 80% చర్య తీసుకుని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏవైనా పర్లే 24 అవర్స్ ఎమర్జెన్సీ ఉండాలని వేడుకుంటున్నాం. అందుబాటులో గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రజలందరికీ ఎవరికైనా సరే కుక్కవర్సిన ఎమర్జెన్సీ పేషెంట్ ఇక్కడ వచ్చినా కూడా క్వారంటైన్ అయిన నారాయణ కూడా వెళ్ళమని చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మందులు కూడా టీచింగ్ ఇంజక్షన్ అందుబాటులో లేవు. ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇది దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలంటని నా యొక్క విన్నపం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.